అసలు కామెడీ అంటే ఏంటి? ఒక షార్ట్స్ కట్ వేసుకున్న అమ్మాయి చేతులు పైకి ఎత్తితే వెనక నుంచి పెరుదులు చూడాలి, అదే కామెడీ కాదు. ఒక మినీ స్కర్ట్ వేసుకున్న అమ్మాయి కాలు మించి కాళ్ళు దించితే ఎదురుగుండా ఉన్న హీరోలందరూ తొంగి చూడాలి. ఏం చూస్తున్నారో మీకు తెలుసు, నాకు తెలుసు. ఒక అమ్మాయి పాపం కిందనన్ని పడేసుకుంటే ఫైల్స్, ఆ ఫైల్స్ పడేసిన అమ్మాయిని కడును ఆర్పకుండా చూడాలి, ఇదే కామెడీ. తెలుసా? నేను ఈ రోజే కొత్తగా అర్థం చేసుకున్నా దీన్ని కామెడీ అంటారు. మై గాడ్, క్రింజ్ టు ద పీక్స్. హౌస్ఫుల్ 5 నీకు దండం. అసలు కథ ఏంటో తెలుసా మీకు? $69 మిలియన్ బిలియన్ డాలర్స్ ఉన్న ఒక వ్యక్తి చనిపోతే మేమే వారసులం అని చెప్పి 3 డిఫరెంట్ వ్యక్తులు రావడం. అసలు కానీ ఇవన్నీ ఎరుగని కథ కదా. ఇంత కొత్త కథ ఎప్పుడైనా చూసారు మీరు? ఇంపాసిబుల్, చూడలేరు. ఇక్కడ నేను 3 స్ట్రెస్ చేస్తున్నాను అనుకుంటున్నారేమో, కాదు, 69 స్ట్రెస్ చేస్తున్నా. కథది కథనం అంటే ఏంటో తెలుసా మీకు? స్క్రీన్ ప్లే అంటే ఏంటో తెలుసా? ఈడి పెళ్ళం ఆడితో, ఆడి పెళ్ళం అల్లాడితో, అల్లాడి పెళ్ళం పోలీస్తో, పోలీస్ పెళ్ళం బూతులు వస్తాయి. ఎందుకు? దిస్ ఈస్ కాల్డ్ ద స్క్రీన్ ప్లే. సినిమాటోగ్రఫీ అంటే తెలుసా? పోనీ అది కూడా తెలియదు మీకు. కెమెరా యాంగిల్స్ హీరోయిన్స్ తాలూకా ఎత్తులు ఎలివేట్ అయ్యేలా పెట్టాలి, అదే సినిమాటోగ్రఫీ. కాస్ట్యూమ్స్ ఎలా వాడాలి? చాలా పొదుపుగా వాడాలి, వీలైనంత వరకు ఎక్కువ ఆడియన్స్ కనిపించేటట్టు వాడాలి. మళ్ళీ హీరో కనిపించవు, హీరోయిన్లే కనిపిస్తాయి. మరి కొరియోగ్రఫీ అంటే ఎలా ఉండాలి? వీడి వైఫ్ తో వాడు, వాడి వైఫ్ తో వీడు, వీడి వైఫ్ తో ఇంకోడు గోకుతున్నట్టు, అదేదో గ్రూప్ గ్యాంగ్ బ్యాంగ్ వీడియో లాగా, వైఫ్ ఎక్స్చేంజ్ వీడియో లాగా అనిపించాలి. అలా ఉండాలి కొరియోగ్రఫీ. నేర్చుకోండి ఫస్ట్. మన మ్యూజిక్ ఎలా ఉండాలి? ఎక్కడో ఆల్రెడీ విన్నట్టు ఉండాలి. మరి పాటల లిరిక్స్ ఎలా ఉండాలి? డబుల్ మీనింగ్ డైలాగులు డీజే కొట్టినట్టు ఉండాలి. ఇది కామెడీ సినిమా అన్నారు, చిన్న మిస్టేక్. అడల్ట్ కామెడీ అని చెప్పాల్సింది. పోనీ అడల్ట్ కామెడీ ఏమో అని చెప్పి అనుకుంటే కామెడీ లేదు. అడల్ట్లు కూడా చూడకుండా కళ్ళు మూసుకునేటట్టు ఉంది. సెక్షువల్ కామెడీ అని చెప్పొచ్చు, కామెడీ లేదు. సెక్షువల్ సినిమా అని చెప్పొచ్చు, అలా ఉంది సినిమా. ఈ సినిమాని ఎవరో కొత్తోళ్ళు తీస్తే ఫోన్లే ముచ్చటపడ్డారు అనుకోవచ్చు. తీసింది సాజిద్ నడియావాలా, యాక్ట్ చేసింది అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితీష్ దేశ్ముఖ్, జాకీ ష్రాఫ్, సన్నీ బాబా, నానా పాటేకర్, ఇలాంటి స్టార్స్ అందరూ చేశారు. బాబీ డియోల్ గెస్ట్ అపియరెన్స్. ఇంతమందికి అక్కడ వర్క్ చేస్తూ ఉంటే, అమ్మాయిలను అట్లా చూస్తూ ఉంటే ఏం అనిపించలేదా? ఐ డోంట్ నో వాట్స్ గోయింగ్ రాంగ్ విత్ బాలీవుడ్ ఇండస్ట్రీ. కామెడీ అని చెప్పి ఏవో పిచ్చి అన్ని చేస్తున్నారు. ఇది జనాలు మెచ్చుకుంటారు అనుకున్నారో ఏమో, నాకైతే వ్యగ్రతగా అనిపించింది. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. అన్నట్టు ఇంపార్టెంట్ పాయింట్ మర్చిపోయా. ఈ సినిమాని బుక్ మై షో ఓపెన్ చేసి బుక్ చేద్దాం అనుకున్నా. అయితే 5A 5B, హౌస్ఫుల్ 5A హౌస్ఫుల్ 5B, ఏ సినిమాకి వెళ్తారు మీరు అని ఉంది. 2 రిలీజ్ అయ్యాయా అని చెప్పి చాట్ జీపీటీ అనుకుంది. మేబీ తెలుగు హిందీ ఏమో అనుకుంది, లేదా ఐమాక్స్ స్క్రీన్ నార్మల్ స్క్రీన్ ఏమో అనుకుంది. అవేమీ కాదు. దీనికి 2 క్లైమాక్స్లు అంట. 5A ఒక క్లైమాక్స్, 5B ఒక క్లైమాక్స్. 5A చూసినాడు ఈ సినిమా మొత్తం మళ్ళీ చూడడానికి 5Bకి వస్తాడు, సెకండ్ క్లైమాక్స్ చూడడానికి. అలా రిపీట్ ఆడియన్స్ అని పెంచుకుందాం అనుకున్నారేమో మేబీ మేకర్స్. రిపీట్ ఆడియన్స్ వస్తారు భయ్య, అదేనుకో తెలుసా? కొంతమంది ఉంటారు కదా చొంగగాళ్ళు, అమ్మాయిల తలక అందాలు చూడడానికి వచ్చేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రిపీట్ వస్తారు. 100% షూర్, రాసి పెట్టుకోండి. ప్రతి సీన్ లో వీలైనంత ఎక్కువ కనిపించేలా చేశారు కాబట్టి వాళ్ళకు మాత్రం కన్నుల విందే. నా దృష్టిలో అయితే సినిమాని వీలైనంత వరకు నీట్ గా తీయడానికి ప్రయత్నించాలి భయ్య. అంటే అడల్ట్ కామెడీ తీద్దామని ఫిక్స్ అయితే అడల్ట్ కామెడీ చెయ్యండి, కానీ ఆ కామెడీ అనేది లేకుండా కామెడీని వేరే రకంగా చూపిస్తూ, అంటే అడల్ట్ కామెడీని సింపుల్ గా నేను ఎట్లా జస్టిఫై చేస్తా అంటే, ఏదైనా ఒక విషయాన్ని, అంటే ఒక సెక్షువాలిటీని ఎదుటివాడు చూసి అమ్మాయి మీద అబ్బాయి ఆశపడి ఆ ఆశ మనకి నవ్వు తెప్పిస్తే అది అడల్ట్ కామెడీ. ఆ ఆశ చూసి మనకి ఎంట్రాయిడు అనే ఫీలింగ్ వస్తే అది కామెడీ కాదు. ఈ సినిమా మొత్తం అంతా అయ్యో బాబు ఎంట్రా ఈ సీను అనే ఫీల్ లోనే ఉంది. సో దట్స్ వై ఐ ఫీల్ దిస్ ఈస్ నాట్ వర్త్ ఆఫ్ వాచింగ్. లెట్ మీ సైన్ ఆఫ్ దిస్ వీడియో ఫర్ టుడే. This is all about my opinion on Houseful 5. చూస్తూనే ఉండండి Cineflix. Like, share and subscribe for more interesting reviews from me. Thank you. Signing off, your Bharadwaj.